వనితాలోకం కార్యక్రమంలో నారాయణమ్మ శ్రీమతి బుద్ధవరపు లావణ్య గారి కథానిక వింటారు. నారాయణమ్మ, ఓ నారాయణమ్మ! అబ్బా, ఎటుపోయిందో? ఓ పట్టాన్ని పిలిస్తే పలకదు, ఏ పని వెంటనే చేయదు. జాలిపడి పనిలో పెట్టుకోవడం తప్పైపోయింది. తిట్టుకుంటోంది విసుగ్గా మిడ్ స్కూల్ హెడ్ మాస్టర్ అమ్మ కవిత. ఇంతలో గుమ్మం దగ్గర చిన్న నీడ కదలాడి అటు చూస్తే అక్కడ నిశ్శబ్దంగా నించుని చూస్తోంది నారాయణమ్మ. అలా మొద్దులా నిలబడకపోతే చురుగ్గా కదిలి ఆ ఒలికిన కాఫీ, కింద పడున్న కాగితం ముక్కలు అన్నీ తీసి శుభ్రం చేయి. ఇది కూడా చెప్పాలా? చెవులు నోరు పనిచేయవేమో గాని కళ్ళైతే బానే పనిచేస్తాయిగా. కాస్త కరుగ్గానే అంది కవిత. నారాయణమ్మకి ఇదేం కొత్త కాదు. ఆమెకు చెముడు మూగ రెండూ ఉన్న కళ్లకు చాలా చురుకిచ్చాడు భగవంతుడు. మాట్లాడే వాళ్ల పెదాల కదలిక ఎంత చిన్నదైనా ఇట్టే పట్టేస్తుంది. అయ్యో, గమనించలేదు, ఇదిగో ఇప్పుడే చేసేస్తా అన్నట్టు సైగ చేసి వెంటనే అదంతా శుభ్రం చేయడానికి కదిలింది. తను అది శుభ్రం చేస్తుంటే కవితా మేడం ఏదో పని చేసుకుంటోంది. నారాయణమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. అలా దేభ్య మొహం వేసుకుని చూడకపోతే చకచకా నా మొహాన కాస్త కాఫీ కాచి పడేయచ్చుగా. వెళ్ళు, కదులు. ఇంకా ఇక్కడే ఉన్నావా? సవితల్లి కరుణ. పేరులో ఉన్న కరుణ మనసులో కళ్లల్లో ఏ కోశాన ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు ఆమెలో. 8 ఏళ్ల నారాయణమ్మ ఒంటింట్లోకి వెళ్లి కాఫీ పెడుతూ చెయ్యి కాల్చుకున్న, కళ్లల్లో నీళ్లు తిరుగుతూ, కట్టుకున్న బట్టకు చెయ్యి తుడిచేసుకుని భయపడుతూ ఆ కాఫీ పట్టుకెళ్లి సవితల్లికి అందించింది. ఛీ, తూ, ఇది ఓ కాఫీయేనా? ఎన్నిసార్లు చెప్పానే ఆ నీళ్ల డికాషన్ నీకు, ఆ పక్కన చిక్కటి డికాషన్ నాకు అని. నీకెంత ఒళ్ళు పొగరు కాకపోతే నీళ్ల డికాషన్తో కాఫీ కలిపి నా మొహాన కొడతావు అంటూ కోపం కసి కలిపిన స్వరంతో అరుస్తూ ఆ కాఫీని నారాయణమ్మ మొహాన చాచి కొట్టింది. పసి హృదయం ఆ కాఫీ వేడికి లేత చర్మం కాలి మంటలు పుట్టి అమ్మా అంటూ గట్టిగా ఏడుస్తూ గజగజ వణికిపోసాగింది. ఆ అరుపులు వినేమో పక్కింటి కాంతం పెద్దమ్మ పరుగు పెట్టుకుంటూ వచ్చి ఇదంతా చూసి, అయ్యో అయ్యో, ఇదేం ఘోరం కరుణ! అడిగే దిక్కు లేదనేనా పసిగుడ్డుని రాచి రంపాన పెడుతున్నావు? తల్లి తండ్రి ఇద్దరూ లేరు కదా, చంటి బిడ్డ అది, పైగా మూగది, చెమిటిది కూడా కదా, కనీసం జాలి కూడా లేదా నీకు? బాధగా కాస్త గట్టిగానే నిలదీసింది. వెళ్ళవమ్మా కాంతమ్మ, అది ఇంకా మూలకుండానే తగుదునమ్మా అంటూ వచ్చేస్తావు. అది పాపం పసిగుడ్డ, పుట్టగానే తల్లిని పొట్టబెట్టుకుంది. 4 ఏళ్లు పెరిగిందో లేదో నా మగుణ్ణి చంపేసి, నా పసుపు ముఖం చెరిపేసి నన్ను దిక్కులేని దాన్ని చేసేసింది. మొదనష్టపు జాతకం. అసలు నేను కాబట్టి ఇంకా ఒక ముద్ద పడేస్తున్నా. మరొకొత్త అయితే ఈ మొదనష్టాన్ని చచ్చినా భరించేది కాదు, ఎప్పుడో బయటికి గెంటేసేది. పైగా నీలాంటోళ్ళు వచ్చి సలహాలు, వెళ్ళవమ్మా, పెద్ద చెప్పొచ్చావు అంటూ కసురుకుంటూ మనసులో ఉన్న అక్కసంతా కక్కింది. ఆ పసి వయసులో అంత ఆరిందా మాటలు అర్థం కాకపోయినా తన వల్ల తండ్రి పోయారు అన్న కరుణ మాట ఆమె పెదవుల కదలికను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఒక పక్క మంటతో ఏడుపొచ్చేస్తోంది. ఆపై కరుణ మాటలకు మరింతగా బాధ కలిగి ఆ మూగగొంతులో సన్న మూలుగ్గా మిగిలిపోయింది. కాంతమ్మ ఇంతలో తడిగొడ్డ తెచ్చి పిల్లని శుభ్రం చేసి, ఇదిగో కరుణ, నువ్విలాగే ఉంటే ఏమనుకున్నా సరే ఆ పైవాడు చూస్తుంటాడు, ఇంతకీ ఇత్తా చేస్తాడు. మనుషులకి భయపడకపోయినా కనీసం భగవంతుడికి భయపడు. ఏమీ లేక ఆ ఇంట్లో ఈ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్న నిన్ను పెళ్లి చేసుకుని తెచ్చి ఈ పిల్లకి తల్లిగా ఉంటావని నమ్మి అప్పచెప్పాడు దాని నాన్న, మా సుబ్బయ్య అన్నయ్య. నువ్వు అన్నయ్యకి తగిన పెళ్లంగానూ ఉండలేదు, అటు పిల్లని సాకలేదు, పైగా దాన్ని ఇలా నానా హింసలకు గురి చేస్తున్నావు. నువ్వు బాగుపడవు అని తిడుతూ, రావే బంగారం, ఇక్కడే ఏమేడుస్తావు, గువ్వ పెడతా తిందువు నా దగ్గర అంటూ తనతో తన ఇంటిలోకి తీసుకుని వెళ్ళింది. ఆ రోజు కాంతమ్మ పెట్టిన పప్పు అన్నం ఇప్పటికీ గుర్తొస్తే నారాయణమ్మకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అప్పటికే 2 రోజుల నుంచి సరైన తిండి పెట్టలేదు కరుణ ఆమె. ఆకలికి నకనకలాడిపోతున్న ఆ పసి ప్రాణానికి అది అమృతంలా తోచి చకచకా తినేసి అక్కడే నీరసంతో సొమ్మసిల్లి పడుకుండిపోయింది. ఓయ్ నారాయణమ్మ, నారాయణ, దీన్ని నీ పేరుతో పిలిస్తే నాకెంత పుణ్యం వస్తుందో తెలియదు గాని పిలిచి పిలిచి నా ప్రాణాలు ఇలాగే పోయేలా ఉన్నాయి దేవుడా అని సాగదీస్తూ దగ్గరికి వెళ్ళి భుజం మీద చిన్నగా చరిచింది హెడ్ మాస్టర్ అమ్మ. ఆలోచనల్లోంచి తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసింది నారాయణమ్మ. మళ్ళీ అదే అయోమయంలా మొహం పెట్టి ఏం చూస్తున్నావు? ఈ కొద్దిపాటి చోటు ఎంతసేపు శుభ్రం చేస్తావు? పూర్తి చేసి బయటకు కదిలితే నేను ఆఫీస్ తాళం వేసుకుని బయలుదేరాలి, కదులు అంది. సరేనన్నట్టుగా తలూపి
పని పూర్తి చేసి బయటకు కదిలింది నారాయణమ్మ. స్కూల్ బెల్ కొట్టేశారనుకుంటా. పిల్లలందరూ బ్యాగులు పట్టుకుని పరుగులు పెడుతుంటే అట్టే చూస్తోంది. రోజంతా పిన్ని ఎన్ని కష్టాలు పెట్టినా సాయంత్రం గుడి దగ్గరికి మాత్రం వెళ్ళనిచ్చేది. వెళ్ళి దండం పెట్టుకుని వచ్చే జన్మలో అయినా కాస్త మంచి పుట్టుక ఇవ్వమని కోరుకో అని నిష్ఠూరం ఆడేది. అది ఎలా ఉన్నా ఆ గుడి పక్కనే ఉన్న స్కూల్ దగ్గర పిల్లలందరూ కొంతమంది ఆడుకుంటూ, కొంతమంది పలకలు పట్టుకుని రాసుకుంటూ, కొంతమంది అటు ఇటు పరుగులు పెడుతూ ఉండేవారు. అలా వాళ్ళని చూసి ఆ పసి హృదయానికి కూడా మనసై వెళ్ళి ఆడుకుందామని వెళ్తే చెవిటిదానా అంటూ ఒకళ్ళు, మూగమొహం అంటూ మరొకళ్ళు ఆ పిల్లలు ఆట పట్టించేవారు. తన స్కర్ట్కి ఇంక్ అంటించడం, జడలు లాగేయడం, మొహానికి మట్టి పూయడం వంటివి చేసేవారు. కళ్ళల్లో పడిన మట్టి వల్ల కళ్ళు మండుతుంటే ఏడుస్తూ వెనక్కి వచ్చేసేది. అందుకే చెప్పేనే నిన్ను కదలకుండా ఒక చోట కూర్చోమని. 10 ఏళ్ళు వచ్చాయి గాని కనీసం చెప్పిన మాట వినాలన్న ఇంగితం లేదు నీకు. ఎందుకు వెళ్ళేవాటు? ఇప్పుడు ఆ బట్టలు మురికి ఎవరు వదిలిస్తారు అంటూ మళ్లీ కరుణ 4 వీపు మీద ఆ గుడి ప్రాంగణంలోనే మోత మోగించేది. ఆగు కరుణమ్మ, చిన్నపిల్ల ఏదో సరదా కొద్దీ వెళ్తే ఇంత యాగి చేస్తావా? తప్పు కదమ్మా అని పూజారి చెప్తే, మీరు పూజ చేసుకోండి పంతులు గారు, దాన్ని పెంచుతున్నది నేను, మీరు కాదు. మీకేం తెలుసు నాకు ఎన్ని కష్టాలో? పైగా ఇది చేసే అల్లరి ఇలాగే ఉంటే రేపు సవితల్లి సరిగ్గా పెంచలేదని నన్నేగా అంటారు అంటూ ఆయన మీద కూడా అరిచి ఇంటికి నారాయణమ్మని బరబరా ఈడ్చుకుంటూ వచ్చేసేది. నారాయణమ్మ, పద, స్కూల్ గేట్ తాళం వేసేస్తున్నారు, నువ్వు బయటికి వస్తావని ఎదురు చూస్తున్నాడు వాచ్మెన్ సాంబయ్య, రా అంటూ తనని ఇక్కడ పనికి చేర్చిన ఆ స్కూల్లోని మరో ఆయ నారాయణమ్మకి చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక స్నేహితురాలైన మంజు బయటికి తీసుకుని వెళ్ళింది. పరధ్యానంగా నడుస్తున్న నారాయణమ్మతో, ఏంటో నీ ఆలోచనలు, నీ తీరు, ఎక్కడికక్కడే అలా ఏదో ప్రపంచంలో ఉన్నట్టుంటే అందరూ తిడుతున్నారు కదా, అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఆ పని ఏదో చకచకా చేసుకుంటే త్వరగా ఇంటికి పోవచ్చు, ఈ తిట్లు తప్పుతాయిగా. అయినా నా పిచ్చి గాని నీకేమైనా వినిపించేనా నా మొహ? సర్లే పద అంటూ ఇంటికి నడిచింది నారాయణమ్మతో కలిసి. సవితల్లిని కాబట్టి ఎక్కడ లోకం నుమ్మెత్తి పోస్తుందో అని కంటికి రెప్పలా పెంచుకుంటున్నాను దీన్ని. అన్ని పనులు నేర్పించాను. వంట అమోఘంగా చేస్తుంది, ఇంటి పని అంతా శుభ్రంగా చేస్తుంది. నోరు వావి లేదు కాబట్టి ఎదురు చెప్పే ప్రశ్న కూడా లేదు. మీ ఇంటి కోడలుగా వస్తే మీ అబ్బాయికి మీకు కూడా చాలా మంచి జరుగుతుంది అంటూ ఆ సంబంధం వాళ్లతో మాట్లాడుతోంది కరుణ. పెళ్ళికొడుకు శేఖర్ నడవలేడు. చిన్నప్పుడే పోలియో వచ్చి కాళ్లు పడిపోయాయి. ఆ పైన చదువు కూడా లేదు. కానీ తల్లిదండ్రులుగా మేమున్నంత వరకు చూసుకోగలం. మా తర్వాత వాడిని చూసుకునేలా ఎవరైనా మంచి అమ్మాయిని కోడలుగా చేసుకుందామని చూస్తున్నాం. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. ఈ ముహూర్తాల్లోనే పెళ్లి చేసేద్దాం వదిన గారు. ఇదిగో ముందుగానే అనుకున్న ఎదురు కట్నం అంటూ 4 పెద్ద నోట్ల కట్టలను కరుణ చేతిలో పెట్టింది నవ్వుతూ ఆ అబ్బాయి తల్లి సరోజ. 18 సంవత్సరాల మూగా చెమిటిది అయిన నారాయణమ్మ పోలియోతో చక్రాల కుర్చీ పాలైన శేఖర్కు పెళ్లమైంది. అత్తారింటికి వెళ్ళాక తన సవితల్లి కరుణతో తను పడ్డ కష్టాలు కొంతైనా తప్పుతాయి అని ఆలోచించుకుంటూ ఆశగా అడుగుపెట్టింది. మరుక్షణం నుంచి అత్తగారు సరోజ కరుణని మించినది అని అర్థం అవడానికి ఒక్క పూట పట్టలేదు. అది చాలదన్నట్టు శేఖర్ కూడా నోటికి వచ్చిన బూతులు తిట్టడం, కొట్టడం చేసేవాడు. అతనికి అన్నీ మంచం మీదే ఉంచి సేవలు చేసేది నారాయణమ్మ. అయినా ప్రతి పూట ఏదో ఒక మాట అనకుండా, ఏదో ఒక వస్తువు విసిరేయకుండా తల్లి కొడుకులు ఒక్కరోజు కూడా గడపలేదు. ఆ ఇంట్లో పాడి పశువులు ఉండేవి. చిన్నప్పటి నుంచి అలవాటైన మాటల కష్టాలు చెముడు వల్ల కొంత తెలియకపోయినా వాళ్ళ చేతలు కొట్టడాలు, దానివల్ల శరీరం పడే బాధ అయితే తెలుస్తుందిగా. బాగా ఎక్కువ బాధ కలిగినప్పుడు ఆ పశువుల దగ్గరకు వెళ్ళి వాటితో తన మూగరోదన చెప్పుకునేది. మొదటి 2 నెలలు అలా గడిచిన ఆమె పనితీరు, ఓర్పు, ఆమె వంట రుచి ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళిద్దరినీ ఆకట్టుకోసాగాయి. కొట్టడాలు, తిట్టడాలు తగ్గి వాటి స్థానంలో కాస్త జాలి, అభిమానం ఆ కళ్ళల్లో కనిపించడం మొదలైంది. తిన్నావా అని శేఖర్ పెళ్ళైన 6 నెలల తర్వాత మొట్టమొదటిసారి సైగ చేసి తనని అడగగానే ఆమెకు మనసు ఆనంద తాండవం చేసినట్టయింది. ఆ చిన్న మాటకే ఆమె కళ్ళలో కోటి దివ్వెల వెలుగులు నిండిపోయాయి. పుట్టినప్పటి నుంచి ఆనాటి వరకు ఏ రకమైన ప్రేమకు నోచుకొని ఆమెకు ఆ ఒక్క మాట ఎంతో ఊరటనిచ్చింది. అంతకు ముందు రోజే ఇక్కడ కూడా జీవితం అలాగే ఉంటే ఇంకా చనిపోవడమే నయం అనే ఆలోచన వచ్చింది ఆమెకి. ఇప్పుడు జీవితం మీద కొత్త ఆశ చిగురించింది.
నెమ్మదిగా రోజులు గడవసాగాయి. ఆమెకు ఇంట్లో ఆదరణ పెరిగింది. అత్తగారి కుటుంబంలో అందరూ ఆమెను ఆదరించడం మొదలుపెట్టారు. ఒక 5 ఏళ్లు గడిచేసరికి ఆ ఇంట్లోనే కాదు, ఆ ఊరిలో అందరూ నారాయణమ్మను చాలా గౌరవంగా ప్రేమగా చూడటం మొదలైంది. ఎందుకంటే ఆమె పెళ్ళైన ఏడాది తిరగకుండానే వాళ్ళింట్లో దేవుడి గదిలో సరోజ పూజ చేసి పెట్టిన దీపం ఎలక కదిపేసరికి పడిపోయి ఆ మంటలో దాదాపు ఆ ఇల్లు 60% వరకు కాలిపోయింది. నారాయణమ్మ ఆ మంటల వెలుగుకు అది గమనించి అందరి దగ్గరికి పరుగు పెట్టి వెళ్ళి చెప్పి బయటకు వెళ్ళిపోయింది. కానీ మంచం మీదే కదలకుండా ఉన్న శేఖర్ని వదిలేయకుండా ఆ మంటల్లోంచి తనే స్వయంగా ఎత్తుకుని బయటకు తీసుకొచ్చి కాపాడింది. ఆ సాహసంలో ఆమె చెయ్యి, మొహం ఒకవైపు కాలి తీవ్రంగా గాయపడింది. శేఖర్కు కూడా కొద్దిపాటి కాలిన గాయాలయ్యాయి. మరొకరైతే అతన్ని వదిలి వెళ్లి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన స్థితి. కానీ నారాయణమ్మ తన బాధలు పక్కన పెట్టి కాలిన ఇంటిని శుభ్రం చేయడంలోనూ, అలాగే శేఖర్కు కాలిన గాయాలను నయం చేయడం మీద శ్రద్ధ పెట్టి అతనికి పూర్తిగా నయం అయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంది. ఇవన్నీ చేసే సమయంలో ఆమె మనసులో ఏం జరుగుతోందో కనిపెట్టగలిగిన వాళ్ళు ఒక్కళ్ళూ లేరు. నారాయణమ్మ మాత్రం ఓర్పు సహనంతో అన్నింటినీ దాటుకుంటూ గడుపుకోసాగింది. బహుశా అదే శేఖర్ మరియు అతని తల్లి సరోజలో మార్పు రావడానికి కారణం అయి ఉండొచ్చు అని అందరూ అనుకుంటారు. ఏం జరిగినా నారాయణమ్మ మాత్రం ఎప్పటిలానే తన పనులన్నీ శ్రద్ధగా చేసుకుంటూ పోయేది. అదంతా ఇరుగు పొరుగు ఆ నోట ఈ నోట అందరితో చెప్పడం వల్లనేమో ఆ ఊరందరికీ ఆమెంటే అంత ఆదరణ, గౌరవం. 2 ఏళ్లు గడిచాక అత్తగారు సరోజ ఆ ఊరిలోని టీచరమ్మ నీలవేణిని కలిసి పుట్టు మూగా చెమిటి అయిన నారాయణమ్మకు చదువు చెప్పమని అడిగి ఆమె వద్దకు నారాయణమ్మను పంపించి చదివించింది. త్వరగానే నేర్చుకున్న ఆమె మాట్లాడలేకపోయినా అవసరమైన విషయాలకు పలక మీద, పుస్తకం మీద ఇలాగ ఏదో ఒక దాని మీద రాసి తన ఆలోచనలను సరోజతోనూ శేఖర్తోనూ చెప్పేది. అలా వారి ఇల్లు కాస్త ప్రశాంతతకు చేరుతుంది. నారాయణమ్మ కూడా కొంచెం తెరిపిన పడిన తన జీవితానికి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకునేది. ఇలా ఒక 6 ఏళ్లు గడిచాయి. తన జీవితంలో పిల్లలు అనే భాగ్యం లేదు కాబట్టి, శేఖర్కు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేరు కాబట్టి ఒక బిడ్డను తెచ్చి పెంచుకుందాం అని అడిగింది సరోజని శేఖర్ని. వాళ్లకు ఆస్తి ఉంది, అలాగే ఆ ఇంటికి పిల్లల అవసరం కూడా ఉంది అని అందరూ ఒకే మాట మీద నిలబడి కాస్త చుట్టుపక్కల అనాథాశ్రమాలన్నీ వాకబు చేసి ఒక పసికందును లీగల్గా దత్తత తీసుకున్నారు. ఆ ముగ్గురికి ఆ పాపకు దేవతలాగా తమ జీవితంలోకి వచ్చినట్లు అనిపించసాగింది. పాపకు దేవి అని పేరు పెట్టుకున్నారు. దేవి ఆడింది ఆటగా, పాడింది పాటగా పెంచసాగారు. నారాయణమ్మ ఒకవేళ దేవికి ఏదైనా చిన్న పని చెప్పినా సరోజ చెయ్యనిచ్చేది కాదు. చిన్నప్పుడు నీకు ఆ గారం సాగలేదు కాబట్టి దానికి కూడా వద్దంటావా ఏంటి అని దెప్పి పొడిచేది. మామూలుగా మంచిగా ఉన్న అత్తగారు దేవి విషయంలో మాత్రం పాత కరుణలాగే ఉండడం చాలా ఆశ్చర్యంగాను బాధగాను కూడా ఉండేది. ఏది ఏమైనా ఆడపిల్లలు ఇట్టే ఎదిగిపోతారు. దేవి ఎంత పెద్దదైపోయిందో అప్పుడే, చాలా అందంగా కూడా ఉంది. నా దిష్టే తగిలేలా ఉందనుకో, ఎందుకైనా మంచిది దిష్టి తీసేయి అంటూ పక్కింటి సావిత్రి అనే వరకు ఈ విషయం ఎవరూ గమనించనే లేదు. దేవి ఇంకా వాళ్ళకి చంటిపిల్లలాగే కనిపిస్తుంది. అమ్మా అమ్మా, నేను పెద్ద చదువులు వేరే ఊరెళ్ళి చదువుకుంటాను అంటూ ఇంకా అడుగుతున్నట్టే ఉంది. అప్పుడే పెళ్ళిడికి వచ్చేసింది. మంచి సంబంధం చూసి చేద్దాం అనుకునే సమయంలో ఇల్లరికం వచ్చే అల్లుడైతే మంచిదని అందరికీ అనిపించింది. అనుకున్నట్లుగానే ఇల్లరికపు అల్లుడు దొరికాడు. పిల్లాడు బుద్ధిమంతుడు, దుర్వ్యసనాలు లేవు, పైగా పెద్ద చదువులు చదివాడు. ఏ ఉద్యోగమైనా ఇంటే వచ్చేస్తుంది అంటూ పక్కింటి సావిత్రి ఇంతకు 2 చేసి చెప్పి మొత్తానికి పెళ్లి చేయించింది. అల్లుడు ఇల్లరికం వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో కొద్ది మార్పులు జరగడం గమనించిన ఇంటల్లుడు కదా అనుకుని ఎవరికి వారే సరిపెట్టుకునేవారు. నెమ్మదిగా సాయంత్రాలు ప్లేకాటకులకు, అలాగే వారానికి 2 సార్లైనా బారుకు వెళ్లడం అతని వంశాచారంలా వస్తోంది అని అతనిని ఒక 6 నెలలు గమనిస్తే తప్ప తెలియలేదు ఎవరికి. ఇదంతా ఇప్పటి కల్చర్ అన్నట్టు, అవేవీ చేయకపోతే అసలు నాగరికులే కానట్టు మాట్లాడేది దేవి తన భర్తను వెనకేసుకొస్తూ. ఓ ఏడాదిలో కిడ్నీలు పాడవడం వల్ల అత్తగారు సరోజను, ఆ మరుసటేడాది ప్లేగు సోకడం వల్ల నారాయణమ్మ భర్త శేఖర్ను పోగొట్టుకుంది. ఇక ఆమె మిగిలింది.
తొలిసారిగా జీవితంలో ప్రేమాభిమానాలు చూపి తన బతుకు మీద ఒక ఆశ కల్పించి బతికేందుకు ఒక కారణాన్ని ఇచ్చిన ఇద్దరు అమూల్యమైన ఆప్తులను కోల్పోయిన నారాయణమ్మ మానసికంగా చాలా కుంగిపోయింది. అదే అదునుగా అల్లుడు నెమ్మదిగా ఆ ఇంటి పెత్తనం తన చేతిలోకి తీసుకున్నాడు. కొంత గమనించినా ఆమె తానున్న స్థితిలో అడగడం సమంజసం కాదని వదిలేసింది. పైగా కూతురు అల్లుడు దుబారా మనుషుల్లా తయారయ్యారు. ఎంత ఎందుకు అని అడిగితే, అదే పేపర్ మీద రాసి అడిగితే నారాయణమ్మను విసుక్కుంటూ పక్కకి నెట్టేసేవారు. నెమ్మదిగా తన జీవితం మళ్ళీ అదే పరిస్థితికి చేరుకుంటున్నట్టు తనకి అర్థం అవసాగింది. అందుకే నారాయణమ్మ తన చిన్ననాటి స్నేహితురాలు మంజుతో విషయం చెప్పి, ఈ వయసులో ఆస్తి డబ్బు అవసరం లేదు, కానీ ఆదరణ ఆప్యాయత లేని ఆ ఇంట్లో నేను ఉంటూ మళ్ళీ ఆ చిన్నప్పటి కష్టాలు చవి చూడలేను. నాకు ఏదైనా చిన్న ఉద్యోగం చూసి పెట్టు, నా బతికేదో నేను నా రెక్కల కష్టం మీద బతుకుతాను అని రాసి చూపించింది. ఇదంతా విన్న మంజుకి ముందు అసలు ఆశ్చర్యం, బాధ రెండూ కలిగాయి. అవడానికి స్నేహితులే అయినా వారిద్దరి జీవితాల్లో ఎంతో వ్యత్యాసం. అందుకే మంజు చాలా తటపటాయించింది. కానీ నారాయణమ్మ పట్టు వదలక ఉద్యోగం కోసం అడిగింది. మొత్తానికి ఆ ఉద్యోగం ఎలా వచ్చిందో అర్థమైంది. అయితే అడపా తడపా హెడ్ మాస్టర్ అమ్మ తిట్టే తిట్లు తప్ప పెద్ద మానసిక కష్టాలు లేవు ఆమెకిప్పుడు. అందుకే జీవితపు చరమాంకం వరకు అదే స్కూల్లో ఆయాగా పని చేయాలి అనే నిర్ణయం తీసుకుని తన సహజమైన నేర్పు మరియు ఓర్పుతో ముందుకు నడవసాగింది. అమ్మ, ఇది నారాయణమ్మ జీవితం. మూగది చెవిటిది అనే మాటే గాని జీవితంలో పెద్దగా సుఖపడింది లేదు. ఈ వయసులో కూడా తన ఆత్మగౌరవం కాపాడుకుంటూ తన జీవితానికి ఒక మంచి దారి తానే వెతుక్కుని పిల్లల మధ్య మనసు స్థిమిత పడుతుంది అని మన స్కూల్లో చేర్పించారు. మీరు పెద్ద మనసు చేసుకుంటే ఆమె జీవితం గట్టెక్కిపోతుంది అని ఒక మంచి సందర్భం చూసుకుని వివరించింది మంజు హెడ్ మాస్టర్ అమ్మకు. ఆపై ఆమె నారాయణమ్మని ఎప్పుడూ గౌరవంతోటే చూసేది. ఇంతవరకు నారాయణమ్మ శ్రీమతి బుద్ధవరపు లావణ్య గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు. ముందుగా ఒక్కసారి మళ్ళీ ఒకసారి శ్రీ కళ్యాణ